నమస్తే, వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ శాన్వి. ఈరోజు మనతో పాటు స్పెషల్ గెస్ట్లు ఉన్నారనమాట. యుద్ధాన్ని ముగించడం ఆ అర్జునికే కాదు, ఈ అర్జునుడికి కూడా తెలుసు అని అంటూ ఒక ప్రోమోతో మన ముందుకు వచ్చారు. ఎవరో కాదు, సూర్యాపేట్ జంక్షన్ మూవీ అనమాట. సో మనకి ఆ మూవీకి సంబంధించి ఒక బ్యూటిఫుల్ హీరో అండ్ హీరోయిన్ ఉన్నారనమాట. ఒకసారి వాళ్ళతో మాట్లాడి ఎన్నో ముచ్చట్లు తెలుసుకుందాం మూవీ గురించి. హాయ్ అండి, నమస్తే. హాయ్. ఎలా ఉన్నారు? బాగున్నా. చాలా బాగున్నారు చూడడానికి. మీరు బాగున్నారా? కాకపోతే మూవీలో కన్నా బయట కొంచెం డిఫరెంట్ ఉన్నారు. మ్మ్. చూడంగానే మాకు ఒక బావి స్టోరీ వినిపించింది. అసలు ఏంటి ఆ బావి స్టోరీ? బాబీ స్టోరీ చెప్పేసే సీక్రెట్ అదే వచ్చేసి సీక్రెట్. అది థియేటర్కి వెళ్ళి చూడాలంటారా? అదే సస్పెన్స్. స్టార్టింగ్ లో బావి వచ్చింది, వాళ్ళ మధ్యలో బావి వచ్చింది, మొత్తం అంటే బావి చుట్టూ పొలిటికల్ ఉంటుందా? పొలిటికల్ డ్రామా. ఓకే, నైస్ నైస్. అయితే మనం మూవీలోకి వెళ్ళే ముందు ఫస్ట్ మీ గురించి మాట్లాడదాం. సో ఇప్పుడు లేడీస్ ఫస్ట్ అన్నమాట. సో హాయ్ ఆయన హాయ్ గారు, హాయ్ శాన్వి గారు. ఎలా ఉన్నారు? గుడ్. యాక్చువల్లీ లుకింగ్ సో బ్యూటిఫుల్, అసలు చాలా క్యూట్ ఉన్నారు. మూవీలో మొత్తం చాలా ట్రెడిషనల్ గా, వెరీ ట్రెడిషనల్ ఇన్ దిస్ మూవీ. Yes, yes. ఓకే, వేర్ యూ ఫ్రమ్? I'm from Bangalore. Bangalore. Okay, like studies. I did my BCom from Bangalore only. Okay, okay. Then I Ah. got into movies. Movies. Okay, but rather than why you selected only movies? Actually, movies selected me. I didn't select You movies. didn't select it. Okay. So movies had to select me. So maybe I was destined. I actually wanted to be a genetic engineer. I aspired to become see myself in genetics. But I don't know, when I came to my PUC, I started getting like offers from movies. I started with a Kannada movie. Okay. Then I did few Kannada movies. Then I got Tamil movie offer. Then I did Tamil movie. Then I got a call from Telugu. Then I got a call from Malayalam. So that's how I'm First traveling. movie in Telugu. In Telugu, this is my debut movie. Yes. Okay, how is it feeling in Telugu? Too good. Too good. Telugu people are very nice, right? Very nice. Yeah. All are nice. Okay, okay. Nice. ఈశ్వర్ గారు, మీకు చెప్పండి, మీ ఫుల్ నేమ్ ఏంటి? లైక్ ఈశ్వర్ రావు. ఈశ్వర్ రావు. యాంత్ ఈశ్వర్. Okay. ఇక్కడ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఈశ్వర్. మీరు ఎక్కడి నుంచి? హైదరాబాద్ అండి. ఓకే, లోకల్ మొత్తం. మొత్తం హైదరాబాద్. ఓకే, మీరేం చదువుకున్నారు ఈశ్వర్ గారు? బిఎస్సి చేశాను. ఐ వర్క్ ఫర్ బ్యాంక్. ఓకే, ఓకే, ఓకే. బ్యాంక్లోనే Bank లో చేసి job జాబ్ చేశారు. చేశాను. జాబ్ మరి ఏంటి చేసిన మూవీస్ కి తర్వాత ఎట్లా వచ్చారు? అంటే ఇది చిన్నప్పటి నుంచి ఒక ప్యాషన్ ఉంటుంది కదా మనకి. ఓకే, అందులో చేస్తూనే మళ్ళీ ఇందులో ట్రై చేసుకుంటూ వచ్చాను నేను. అంటే ఇదే మూవీకి సూర్యాపేట జంక్షన్ ఏదైతే ఉందో, ఇదే మూవీకి మీరు రైటర్ గా కూడా చేశారు. సో మరి ఈ కళ ఎలా వచ్చింది? ఈ థాట్ రావడానికి రీజన్ ఉందిలేండి. యాక్చువల్ అంటే ఈ కథ రాయడానికి కూడా ప్లాట్ తీసుకోవడానికి ఎంతసేపు ఈ ఫ్రీ దాని మీద ఈ పొలిటికల్ ఇవన్నీ చూసి ఒకసారి లేదు, ఒక అవేర్నెస్ రావాలి సొసైటీకి అని నా సైడ్ నుంచి నేను చెప్పాలి. ఓకే, ఓకే. ఒక వన్ ఆఫ్ ది సొసైటీ పర్సన్ లాగా చెప్పాలి అని చెప్పి ఆ పాయింట్ తీసుకోవడం అయింది. అంటే బేసిక్గా అందరికీ జరుగుతుంది దాంట్లోనే. కామన్గా ఒక్కరికే జరిగేది మనకు ఒక కథలా తీసుకుంటాం ప్రతి దాని ప్లాట్. బేసిక్ ఏంటంటే మన రెండు రాష్ట్రాల్లో జరిగేదే ఇది. అంటే ఇది రియల్ లైఫ్ ని ఇన్స్పైర్ చేసుకునే కదా, మనకు జరుగుతున్నది సొసైటీ. ఓకే, ఓకే. ఈ ఏవైతే ఫ్రీగా ఇస్తున్నారో దానివల్ల ప్రాబ్లమ్స్ ఏం ఫేస్ చేస్తున్నారు అనేది ఒక పాయింట్ తీసుకున్నాం మనం. దానికి కమర్షియల్ ప్రభుత్వం ఇచ్చే డబ్బులకి Yeah, మనం yeah, ఆశపడి అనక టైలర్ కి ఉంది. దానివల్ల ఏంటి ప్రాబ్లం వీళ్ళకి అనేది ఆ ప్లాట్ తీసుకొని దాన్ని మనం కథగా చేయాల్సి వచ్చింది. ఓకే, ఓకే, ఓకే. నైనా గారు, ఇప్పుడు ఈ స్టోరీ లైన్ ఏదైతే పొలిటికల్ మొత్తం కదా, సో ఇది వినంగానే మీకు ఏమనిపించింది? ఈ స్టోరీ లైన్ వినంగానే వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? How did I feel when I got Ah. this offer, you mean to ask? Firstly, I was very, surprised that is it like really serious? I'm getting an offer from Telugu movie now. Okay, so it's a platform. See, Telugu industry basically is one of the biggest industry in Indian film cinema today. So I was super excited. So when the story came to me, I was like, why not? Let's give a try. ఓకే. So I gave a try. My luck favored, and today I'm in the movie and I'm in front of you. Actually, this movie you're looking very traditional girl. Yes. Okay, in person also you like traditional girl, or you like western or something? I think I can balance both the characters. Okay. I can be Parvati also. I can be Poo also. Okay, according to the character you will Yeah, change yeah. yourself. Yeah, but most of the, maybe even Hero Garu selected me. Seeing my previous movies, also I have done this traditional look only. Okay, okay. I don't know why directors, they see my face and I get more offers
in this village girl next door character offers only. So that's how they saw my pictures and they contacted me, and I was here in the movie now. But normal life, I'm more like, you know, modern. yes yes I'm more comfortable being in modern outfits. actually you're looking beautiful in modern also. thank you. సినిమాలో తప్ప డ్రెస్ ఆ బట్టలు ఇంకెక్కడ ఎప్పుడు వేయదు. అంతే అంటారా? అసలు చాలా క్యూట్ ఉన్నారు ట్రెడిషనల్ లో మాత్రం, చాలా బాగున్నారు మూవీలో మాత్రం. సో ఇప్పుడు మీ గురించి మాట్లాడుకుంటే, ఇప్పుడు ఈ మూవీ మొత్తం ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ బేస్ చేసుకుని తీస్తున్నారు అంటే ఎవరికి సెటైరికల్ గా తీస్తారు అనుకోవచ్చా? సెటైర్ ఏం కాదండి. సి యాజ్ ఏ పబ్లిక్ మనం కూడా వన్ ఆఫ్ ది పబ్లిక్ మనం కూడా ఇక్కడ జరుగుతున్న దాంట్లో ఇప్పుడు సొసైటీలో వచ్చేది ఫ్రీ ఇస్తున్న దాంట్లో దానివల్ల ప్రాబ్లమ్, దానివల్ల సోమరిపోతులు ఎలా తయారవుతున్నారు, దానివల్ల వచ్చే ప్రాబ్లం ఏంటి, దానివల్ల మిడిల్ క్లాస్ వాళ్ళు, బికాజ్ వీ హ్యావ్ మోర్ పర్సంటేజ్ మిడిల్ క్లాసే ఉంటారు ఎక్కడైనా కూడా, వాళ్ళకి ఎఫెక్ట్ ఏంటి అనేది తీసుకున్నాం మనం. అంటే నా నెక్స్ట్ క్వశ్చన్ కూడా అదే అనమాట. ఎందుకంటే ఎక్కువగా ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో, ఈ పథకాలకి ఆశపడి ఒక రాజకీయ నాయకుని ఎంచుకుంటాం. అతను లాస్ట్లో వచ్చి మీన్స్ విన్ అయిన తర్వాత మాత్రం వాళ్ళ పథకాలు కొంతవరకే ఇస్తారు. ఆ పథకాలు తీర్చాలంటే కూడా మనం హార్డ్ వర్క్ చేయాలి. సో అక్కడికి వెళ్ళడం, ఇక్కడికి వెళ్ళడం. సో ఇప్పుడు ఈ మూవీ నుంచి ఏం చెప్తారు వాళ్ళకి, మిడిల్ క్లాస్? అండ్ యాజ్ యూజువల్ అదే ఇప్పుడు పెద్దవాడైన రిచ్ ఆర్ ఆల్సో మిడిల్ క్లాస్ వల్ల అయినా సేమ్ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది, సేమ్ పర్సంటేజ్ ఉంటుంది అందరు, కట్టిన దానికే 2 సార్లు కట్టాల్సి వస్తుంది, దానికి క్లారిఫికేషన్ అని ఉండదు. సో దట్ ప్లాట్ ఈస్ డిఫరెంట్. యాక్చువల్గా అదంతా చెప్పే బదులు సింపుల్గా ఏంటంటే వెన్ యూఆర్ డూయింగ్ సంథింగ్ టు ఏ పర్సన్, నీకు మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఓటేస్తున్నారు, అందరు ఈక్వలే, అతని ఓటుకి ఎంత కౌంట్ ఉంటుందో ఇతని ఓటుకి కూడా అంతే కౌంట్ ఈచ్ మెంబర్. అలాంటప్పుడు నువ్వు ఎంతసేపు వాళ్ళకే ఇస్తానంటున్నావు, కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు అడుక్కోలేని పిచ్చిపోలు చెప్పాలంటే, ఏం అడగలేరు, ఎవరిని అడగలేరు, మళ్ళీ చేసుకోవాలన్నా కూడా అన్ని డబ్బులు ఉండవు. ఎంతసేపు వీళ్ళకే ఫ్రీ ఇస్తాను ఎందుకు, అసలు ఎందుకు ఇవ్వాలని, ఇస్తే అందరికీ, లేకపోతే ఎవరికి ఇవ్వద్దు, అలా ఉండాలి. ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు, నువ్వు ఇవ్వకపోతే. అనవసరంగా ఇది ఇస్తా అది ఇస్తా అని వాళ్ళకి వస్తుందేమో అని ఆశతోటి ఏం పని చేయరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది వస్తుంది అని చెప్పేసి సగం లైఫ్ పోతుంది దాంతో. అలా చాలామంది చూశాను నేను కూడా. చూసి దాని తర్వాతనే ఓకే ఇక్కడ నేను చూసిన మట్టుకే ఇంత ఉన్నారంటే, మనం ఉన్న దగ్గర ఒక 14 crores మెంబర్స్ మొత్తం అంతా కలిపి ఎంతమంది దాంట్లో ఒక ఏమంటారు, ఒక పూర్ అనుకోండి, లేని వాళ్ళు అనుకోండి, వాళ్ళు ఎంతమంది వేస్ట్ అవుతున్నారు. యూత్ పాడవడానికి ఈజీగా ఫ్రీ ఇంటర్నెట్ అని ఇచ్చేసారు, వాడు ఇంట్లో కూర్చొని వస్తాయి కదా అని ఫ్రీగా చూసుకుంటూ బతికేస్తున్నాడు తప్ప పనికి వెళ్ళాలని ధ్యాస లేదు. అంతే. సో కాలేజ్ స్టూడెంట్స్ కూడా లైక్ స్కాలర్షిప్స్ అని వాటి కోసం సో అట్లా ఆ తయారవుతుంది. ప్లాట్ అది పెట్టాను అంటే ఇది ఎవరినో క్వశ్చన్ చేయడానికి అని కాకుండా మనకి ఇలా జరుగుతున్నప్పుడు మనకి ఇది అవసరం లేదు అని జనాలకి అవగాహన కలగాలి. మనకి ఇప్పుడు పని కల్పించాం అనుకోండి, ఆటోమేటిక్గా మనం చేస్తాం, కానీ నీకు ఇది వస్తుంది అని అంటే మనం ఎందుకు పని చేస్తాం? సేమ్ యాజ్ యూజువల్ మన శాలరీ ఇంటికి వచ్చేసంటే జాబ్ చేయాలి అన్న ఆలోచన రాదు కదా మనకి, వేస్టే చేస్తాం టైం. వెన్ వీఆర్ హంగ్రీ, మనకు ఆకలి అవుతుంది అన్నప్పుడే ఏదైనా పని చేయాలన్న కోరిక పడుతుంది. లేదు ఇది వస్తుంది అని అన్నప్పుడు సరే కడిపైతే నిండిన తర్వాత చూసుకుందాంలే, పెద్దదానికి ఆలోచిద్దామని చెప్పేసి రాంగ్ డైరెక్షన్లో వెళ్తుంది. రియల్ ఎస్టేట్ చేద్దాం, ఎవడు ఉన్నా లేకపోయినా కూడా ఫోన్ ఫ్రీ కాబట్టి కొట్టేసి 1 కోటి రూపాయలు 2 కోట్లు అని మాట్లాడేస్తాడు. కడుపు నిండింది కదా, అదే ఆకలి అయింది అనుకో, యూ విల్ ఫైట్ ఫర్ దట్ 100 rupees or 200 rupees, ఈ డేస్ నేను బతకాలి అని. నువ్వు అది ఫ్రీ ఇచ్చేసరికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే చెప్పింది అదే, ఫోన్లో ఫ్రీ సిమ్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు రియల్ ఎస్టేట్ చేస్తాడు. ఎవరు మాట్లాడిన అసలు వాళ్ళకి తెలియని ప్లాట్లో, బికాస్ ఐఎమ్ ఇన్ బ్యాంకింగ్ ఫీల్డ్, నాకు రోజు కనబడుతూనే ఉంటారు వచ్చి, వాళ్ళు కూడా 10 crores 20 crores అని మాట్లాడుతుంటారు. అరే ఎందుకు అసలు ఏ రీజన్లో మాట్లాడుతున్నారు, ఇది అంత ఈజీగా వచ్చేటట్టు ఉంటే ఇవన్నీ ఎందుకు చేయడం ఇంకా? బికాస్ ఆఫ్ యు ఆర్ నాట్ హంగ్రీ, కీపింగ్ దెమ్ హంగ్రీ. ఒక పని ఇవ్వట్లేదు, నీకు ఫ్రీ ఇచ్చేస్తా అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇచ్చినా అని కూడా వీళ్ళు తినగలుగుతారు కదా, వీళ్ళకి యాక్సెస్ ఉంటుంది కాబట్టి వీళ్ళకి చేయాల్సిన అవసరం ఉండదు. గివ్, బట్ అందరిని ఈక్వల్గా చూడండి, మరీ సోమరిపోతనాన్ని పెంచేయొద్దు అన్నట్టు. ఇప్పుడు ఈ మూవీ టైటిల్ ఏదైతే ఉందో సూర్యాపేట్ జంక్షన్, అంటే ఈ నేమ్ అసలు ఎలా సజెస్ట్ చేశారు, మీరు ఎందుకు సజెస్ట్ చేశారు? ఎందుకంటే ముఖ్యంగా మా ఏపీ పీపుల్కి ఏంటంటే హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళే వాళ్ళు సూర్యాపేట జంక్షన్ వచ్చింది, టీ తాగాలి, అక్కడ మాకు బాగా ఉంటుంది అనమాట. సో సూర్యాపేట జంక్షన్కి మూవీకి కనెక్షన్ ఏంటి, లింక్ ఏంటి? నో, యాక్చువల్గా అండి మనది ముందు ఉమ్మడి రాష్ట్రం చెప్పాలంటే, ఆంధ్రప్రదేశ్ అని ఉండేది, ఇప్పుడు డివైడ్ అయింది. 10 years అయిపోయింది దగ్గర. 10 years అయినప్పుడు మనము అందరం కలిసి ఉన్నప్పుడు ఒకటి అనేటోళ్ళం. ఇప్పుడు నేను మూవీ ఒక్కదాన్ని తీస్తే ఇప్పుడు తెలంగాణ మూవీ అన్నట్టు అయిపోతుంది. కానీ ఈ ప్రాబ్లం ఎక్కడ జరుగుతుంది, 2 దగ్గర జరుగుతుంది.
సో దట్స్ ద బార్డర్. ఇంకోటి ఏంటంటే ఇంజనీరింగ్ కాలేజ్ కానీ ఏవైనా అని కూడా యాక్చువల్ అవుట్స్కట్స్లో ఉంటాయి. మనం ఆ ఏరియా ఎంచుకొని ఈ ఒక సూర్యాపేట్ జంక్షన్ అనే బార్డర్లో జరుగుతున్న సంఘటన అది తీసుకున్నాం ప్లేస్. బట్ 2 రాష్ట్రాల మధ్యలో జరిగేది ఒక పాయింట్ ఉంది అక్కడ విలన్కి జరిగేది, ఆ బార్డర్లో జరిగేది ఏంటి, వీళ్ళకి దానివల్ల ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, ఆ ఊరికి మంచి జరిగింది ఏంటి, మనం ఏం చెప్పబోతున్నాం అనేది. ఓకే, మొత్తం 2 రాష్ట్రాల వాళ్ళకి లింక్ అయ్యేలాగా సూర్యాపేట జంక్షన్ టైటిల్ పెట్టారు. లింక్ అవ్వాలి, మన కథ లింక్ అవుతుంది. ఎట్లా అయినా ఇద్దరికి అదే జరుగుతుంది. అక్కడ ఫ్రీ ఇస్తా అంటున్నారు, ఇక్కడ ఫ్రీ ఇస్తా అంటున్నారు, సేమ్ ఉన్నాయి అంతే. యాజ్ ఇట్ ఈస్ పథకాలు కూడా కొంచెం మాక్సిమం సేమ్ ఉంటాయి అక్కడిక్కడ. అందుకే ఇద్దరికి కావాలంటే ఇద్దరికి నేను చెప్పాలనుకుంటున్నాను, ఇద్దరు మన వాళ్ళే, ఇద్దరు మనం అందరం కలిపి ఒకటే ఉండే, వీళ్ళు విడగొట్టారు కానీ అందుకనే కొంచెం అది కావాలని చెప్పేసి పెట్టాను నేను. ఓకే ఓకే. ఎస్ నైనా గారు, ఆర్ యు అవేర్ ఆఫ్ పొలిటికల్? Yeah, kind of, yes. Okay. What is your opinion in political? Currently, it will go to somewhere. I think it's not little. I'm little too much into it. Okay, okay. So in this movie, you're a chef, right? Like chef. I mean a dosa tiffin Yeah. center. No, she you have. owns a dhaba. Yeah, dhaba. I'm a dhaba. bawarchi, basically the desi version of chef bawarchi. Okay, okay. యాక్చువల్లీ ఈ మూవీలో మేము ఒక డైలాగ్ విన్నాం, అది డబుల్ మీనింగ్ గా లేదంటే సింగిల్ మీనింగ్ గా కూడా అర్థం కాలేదు. పెనం మీద దోశ గుర్తు పెట్టుకొని పెన్నుల దోశ నేనే. ఒక 2 డైలాగ్స్ మేము ట్రైలర్ లో విన్నాం, అట్లనే డబుల్ మీనింగ్. అంటే ఇది ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చా? అందరు చూడొచ్చు, అందరూ బికాస్ నేను ఇప్పుడు చెప్పిన ప్లాటే మీకు అందరికి కావాలని. అవును. బికాస్ ఎవ్రీథింగ్ ఈస్ దేర్ ఇన్ దిస్. ఇట్ ఈస్ నాట్ టూ వల్గర్, అట్లానేమి ఉండదు. అది అట్లా డైలాగ్ ఏంటంటే cooking dosa only, no, in the movie. But I like the way you think. ఓకే. ఆమె పెన్నెం వాళ్ళ హోటల్లో పెన్నెం మీద దోసేస్తా అని అంతకుమించి ఇంకేం లేదు. అంతే, మీకు ఎలా అర్థమైతే యూ కెన్ టేక్ ఇన్ బోత్ వే. Even he's giving. ఓకే, మొత్తం ఒక మిక్స్డ్ ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి. లైక్ ఒక ఫ్యామిలీ ఆడియన్స్ కానీ, యూత్ కానీ, జనాలు ఎవరైతే పొలిటికల్ గా ఉంటే అందరికీ కనెక్ట్ అయ్యే విధంగా అయితే మూవీ ఉంది. కనెక్ట్ అవుతుందండి ఖచ్చితంగా. ఎందుకంటే మీరు అన్నట్టే ఇప్పుడు ఒక ఫ్రెండ్ సర్కిల్ ఉన్నాం మేము, ఇందులో ఒక 5 మంది ఉంటాం. ఒక 30 years వచ్చిన ఇంజనీరింగ్ చదువుతున్నారు అంటే వాళ్ళు ఎంత బేవర్స్ అయితే చదువుతారు వాళ్ళ మధ్య. అదే దాంట్లో ఉంది అది కాన్సెప్ట్, ఎందుకు చదువుతారు వాళ్ళని. ఓకే ఓకే. ఇప్పుడు దానివల్ల అది మంచిగా తీసుకోవచ్చు, చెడు తీసుకోవచ్చు. ఎవరైనా 30 years అని ఖాళీగా ఎంజాయ్ చేస్తూనే ఉంటారు. మళ్ళీ దే గెట్ దేర్ మనీ ఎవ్రీథింగ్ అదంతా ఉంటుంది. అది సినిమాలో మనం ఎలా చూపించమని ఉంటుంది అది. దానివల్ల వాళ్ళ మధ్యలో స్నేహం ఎట్లుంటుంది, ఎంత ఫ్రీగా ఉంటారు. పనిలో ఉంటే ఎక్కువ ఫ్రెండ్షిప్ ఉండదు, కానీ పని లేకపోతే ఎక్కువ దోస్త్ అని ఎక్కువసేపు వాళ్ళే ఉంటారు. కాబట్టి దాని తర్వాత పొలిటికల్ బ్యాక్గ్రౌండ్లో తీసుకున్న దాంట్లో. సో ఇప్పుడు హీరోగా లైక్ ఏంటి అంటే ఒక కాలేజ్ స్టూడెంట్, ఆ తర్వాత పొలిటికల్ గా మొత్తం హ్యాండిల్ చేశారు. మరి హీరోయిన్ క్యారెక్టర్ ఏంటి అందులో? లైక్ ఓన్లీ దోస టిఫిన్ సెంటర్, మీ దాబాయేనా? లైక్ ఎందుకు దాబా? షీ ఈస్ ఎడ్యుకేటెడ్ యాక్చువల్లీ ఇన్ దిస్. తను ఒక ఇంజనీరింగ్ బీటెక్ స్టూడెంట్, అది మానేసి వచ్చేస్తుంది. దానికి ఒక స్ట్రాంగ్ పాయింట్. She will have a proper reason to be in the movie. Okay, okay, okay. So how the movie starts, her story, her journey. Okay. Okay, మూవీలో మీ ఇద్దరికి లవ్ ఎట్లా సెట్ అయింది? లైక్ మూవీలో ఇన్ ద మూవీ ఆ ర్యాపో ఎట్లా సెట్ అయింది? అది లవ్ ఏం మనం ఎట్లైనా ముందు హీరో ప్రపోజ్ చేస్తాడు, లైక్ హీరోయిన్ ప్రపోజ్ చేస్తాడు? ఖాళీగా ఉన్నాడే ప్రపోజ్ చేస్తాడు కదా. 30 years he's in engineering, heroine will come and propose. ఓకే ఓకే ఓకే. వాడికి అలాంటి ఆలోచనలు వస్తాయి కాబట్టి వాడే ప్రపోజ్ చేస్తాడు. సో ఖాళీగా అబ్బాయిలే ఉంటారంటారు. ఆ గెటప్ చేసి అమ్మాయి వచ్చి ప్రపోజ్ చేయదు కదా, నా గెటప్ అందులో చూసి. ఓకే ఓకే. మరి మూవీలో ఎక్కువగా మ్యూజిక్ ఒక 2 సాంగ్స్ అయితే నేను ట్రైలర్ లో విన్నాను, చాలా బాగుంది. ముఖ్యంగా మ్యాచింగ్ సాంగ్ అయితే ఒక మంచి వైబ్ ఉంది. సో లాస్ట్ టైం ఒక కాంటెస్ట్ కూడా పెట్టారు అనుకుంటా కదా, 1 lakh ఇస్తాము అని. సో మరి గెలిచారు ఎవరన్నా దాంట్లో? చాలా మంది వచ్చారండి. 1 సెలెక్ట్ చేసాం దాంట్లో మేము. ఓకే ఓకే. ఆల్రెడీ సెలెక్ట్ చేసి చేస్తున్నాం అది కూడా. Did you also try? Actually I'm not a good dancer actually. చాలా రీసెంట్గా ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత మన ట్రైలర్ లాంచ్ అయిన తర్వాత ఒక 1 week బ్యాక్ నుంచి చూస్తుంటే మొత్తం మ్యాచింగ్ సాంగ్ రీల్స్ అది చూసి చాలా హ్యాపీ ఫీల్ అయినాం మేము. అక్కడ అమ్మాయి కూడా చేసిన అమ్మాయి కూడా మళ్ళీ ప్రొడక్షన్ హౌస్లో చూసి ఫోన్ చేసి చాలా బాగా వెళ్తున్నట్టుంది కదా మన సాంగ్ అని చాలా మంది చేసి మళ్ళీ దాన్ని ఇన్స్టాలో మళ్ళీ వాళ్ళు పోస్ట్ చేయడం పెట్టడం చాలా హ్యాపీగా అనిపించింది. అది రీసెంట్గా జరిగింది, అది 1 week నుంచి. అది
రిలీజ్ అని అనౌన్స్ చేశాక ఓకే ముందు నుంచి జరుగుతుంది. సడన్ గా మేము చూస్తున్నప్పుడు మాకు ట్యాగ్ చేశారు, తర్వాత చూస్తే ఓకే ఓకే బాగా No, అనిపించింది. many Manchi people vibe had ఉంది. made the reel. On సాంగ్ Machi ఇస్ Machi. వెరీ గుడ్ వైబ్ యాక్చువల్లీ. Even you make the reel now. విల్ ట్రై, ఐ విల్ ట్రై ఫర్ యూ. Okay. ఓకే, మూవీలో ఎక్కువగా మాకు మహాభారతం క్యారెక్టర్స్ వినిపించాలి, లైక్ కుంతి కుమారుడు లేదు అంటే అర్జునుడు, ఇట్లా ఏంటి మహాభారతం క్యారెక్టర్స్ ఇన్వాల్వ్ చేశారు, లైక్ ఏమన్నా ఉందా దానికి వెనక స్టోరీ? మహాభారతం అంటే అండ్ మనము ఈ సమాజంలో ఏది తీసుకున్నాను కూడా కంపేర్ చేసేది మనం రామాయణం తోటి మహాభారతం తోటి, అవును అంతే కదా. ఏది తీసుకున్నాను కూడా దాంట్లో నుంచే ప్లాట్ తీసుకుంటాం. అవును భగవద్గీత అని చెప్పి స్టార్ట్ అయింది కూడా మనకు మహాభారతం నుంచి. అవును. సో దాంట్లో ఏవైనా అర్థాలు చెప్పాలన్నాను కూడా మనము మహాభారత్నే తీసుకుంటాం కాబట్టి ఆ డైలాగ్ వర్షన్కి ఒక కథ నరేట్ చేస్తుంటాడు వేరే అతను, ఓకే ఓకే. ఆయన చెప్తాడు. మొత్తం ట్రైలర్ ఎండింగ్ లో కంటిన్యూస్ గా మహాభారతం క్యారెక్టర్స్ వినిపిస్తుంటా, అభిమన్యు అని, కుంతి అని, లేదంటే అర్జునుడు అని. నేను అదే విన్న, మొత్తం మహాభారతం కనెక్టెడ్ ఉన్నారు, లైక్ మీరు మన మహాభారతం ఫ్యానా లైక్ అట్లా? ఆహా, ఆయన డైలాగ్ వేరుంటది. నేను ఓకే, కుంతి, నా పేరు కర్ణ, కుంతికి పుట్టలే. నా పేరు కర్ణ, నేను కుంతి కుట్లే, మా అమ్మకి పుట్టినా అంటాడు అన్నమాట. అవునవును. అంటే కర్ణ అంటే ఆ కర్ణ కాదు, నేను వేరే వాడిని అని చెప్పడానికి ఆయన వాడే డైలాగ్ అనమాట, ఊతపదం. ఓకే ఓకే, లైక్ దాని సెన్సార్ కట్ ఇచ్చారు, ఎందుకు ఇచ్చిరో కూడా తెలియదు అది. సరే మన యూట్యూబ్ లో అయితే వస్తుంది కానీ మూవీకి అయితే సెన్సార్ కట్ ఇచ్చారు దానికి. ఓకే ఓకే. కుంతి డైలాగ్ సెన్సార్ కట్. Really? అది ఎందుకు ఇచ్చిరా అని చెప్పి నేను అన్నిసార్లు అడిగినా కూడా ఎవరు చెప్పలేదు. ఓకే. నో, దట్ ఈస్ మీకు అనిపించింది అని ఏమైనా చెడుగా? అట్లేం అనిపించలేదు. నా పేరు కర్ణ, కుంతికి పుట్టలేదు, మా అమ్మకే పుట్టినా అంటాడు. అతనికి ఏదో చెప్పాలి ఖచ్చితంగా అనేది ఒక డైలాగ్ ఉంది. కుంతి అని తీసేయాలి, ఇది కాంట్రవర్సీ అంటే ఎందుకు కాంట్రవర్సీ అవుతుంది? మామూలు చెప్పిందే కదా దాంట్లో. Even in We are trailer not launch, scored, I guess many people raised the question on that. ఎస్ ఎస్. యాక్చువల్లీ ఇందులో మన అభిమన్యు గారు కూడా ఉన్నారు, సో ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఎట్లా అనిపించింది? చాలా బాగుందండి. యాక్చువల్లీ తనకు ఏంటంటే ఫస్ట్ కథ నేనే నరేట్ చేశాను, ఫోన్లో చెప్పాను. నేను చెప్పిన బట్టే ఫస్ట్ అడిగాడు ఏ సినిమా చేసామంటే ఫస్ట్ ప్రీవియస్ కొత్తగా మా ప్రయాణం అని చేశాను నేను మూవీ. దాని తర్వాత స్టోరీ చెప్పాక చాలా బాగుంది అని చెప్పేసి అన్నాడు ఆయన. దాని తర్వాత మళ్ళీ సినాప్సిస్ పంపించాము. పంపించిన తర్వాత ఒక 10 days టైం అడిగారు. దాని తర్వాత మళ్ళీ ఆయన చేసి ఖచ్చితంగా చేద్దాం ఇది అని చెప్పి రావడం, ఇక్కడ కూడా ఆన్ టైం సెట్లో ఉండడము బాగా అనిపించింది. అంటే ఒక సీనియర్ యాక్టర్తో చేస్తుంటే మనం కూడా కొంచెం బాగుంటుంది కదా. అవును, చాలా ఐ మీన్ వాళ్ళు మాకు చెప్పేది. గబ్బర్ సింగ్ లో మాకు చాలా దగ్గర అయిన వ్యక్తి అభిమన్యు గారు. గబ్బర్ So- సింగ్ తర్వాత ఆయన ఒక 50 సినిమాలు తీసిండు. ఆయన చాలా. అందరు గబ్బర్ సింగ్ అంటారు అంటే బికాస్ ఆ అంత సినిమాతో మాకు ఇంపాక్ట్ ఎక్కువ. వచ్చింది అది. అవును కానీ నేను ఇప్పుడు మీరు గబ్బర్ సింగ్ అనేది ఓకే అట్లుంటుంది, కానీ నేను ఆయన చూసి ఫస్ట్ చూడండి రక్త చరిత్ర, రక్త చరిత్ర. ఓకే, ఓకే. ఆ Actually, మూవీ నాకు గుర్తుండిపోయింది. ఫస్ట్ టైం ఆయన వచ్చింది అదే మన తెలుగు ఇండస్ట్రీలో. ఓకే, ఓకే. అది చూసినప్పుడే ఈయన అంటే కొంతమంది ఆర్టిస్టులను చూడగానే మనకు వైబ్ వచ్చేస్తాయి, క్లిక్ అవుతారు అన్నట్టు. ఆయన చూడగానే అనిపించింది. ఓకే ఓకే. ఎస్ నైనా గారు, మన ఈ షూటింగ్ ఏదైతే ఉంటుందో ఆ స్పాట్ లో మీకు ది బెస్ట్ మూమెంట్ ఏమన్నా ఉందా? లైక్ There are many best moments. No, one night we had the shoot in the rain. I think that was some tragic scene. ఓకే. Okay, from there, we had to just come out of the house, and it was an emotional scene. ఓకే. And I don't know, I couldn't stop my laugh in that scene. That one scene I like clearly remember. I don't know why I was smiling in that scene. ఓకే, ఎనీ పర్టికులర్ రీజన్? Just like No, that, no. I don't know, because the friends, we have like friends character in the movie. Even they were there in that scene, and they were sitting far away, and they were making us like they keep cracking jokes and all that, on every action. They were just making me laugh, and I was laughing. That one scene, one day I like really remember. If I recall, that comes to my brain. ఓకే. సింగిల్ వర్డ్ అబౌట్ ఈశ్వర్ గారు అంటే వాట్ యు సే? Gentle. జెంటిల్. మీరేం చెప్తారు నైనా గారి గురించి? సింగిల్ వర్డ్. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అని బ్యూటిఫుల్. యాక్చువల్లీ షీ ఇస్ ఆల్వేస్ అదే బ్యూటిఫుల్. Thank you. ఓకే, నా దగ్గర కొన్ని అంటే ర్యాపిడ్ వర్క్ కమిట్మెంట్ ఉందండి ఒకటి, Okay. డిలే చేయలేదు, అదైతే చెప్పొచ్చు. ఆన్ టైం వస్తారా? అంటే మనం చెప్పిన టైంకి వచ్చేస్తారు. ఓకే ఓకే. ఆ డెడికేషన్ ఉండాలి ఎక్కడన్నా సరే. అదైతే ఓకే, నా దగ్గర కొన్ని ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ ఉన్నాయి, నేను అడుగుతాను, ఖచ్చితంగా మరి నో OMG. చెప్పకుండా ఆన్సర్ చేయాలి. ఓకే, ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ హీరోయిన్కి ఇప్పుడు నేను డేట్, క్రష్, మ్యారేజ్ ఈ మూడు చెప్తే ఎవరికి ఏది డెడికేట్ చేస్తారు హీరోస్లో? Who I will date, who I will
Who is your crush? You are giving me options No, or no, no. randomly? Randomly you will say. Randomly, I can. I always had a very big crush on Shahid Kapoor. Okay. So I will not keep him crush. I would literally marry him. Okay. And crush, I have a crush on Vijay Deverakonda. Oh. Kill, why kill anybody? No, all are good. I don't want to kill anybody. Date. Date. Who's available now? Yeah. No. I respect him too. Okay. So, date again, I would definitely, if I want to marry Shahid Kapoor, I would first date him, no? But Okay. anyways, he's married now, just because So the no rapid option. fire. Yeah. ఓకే, ఇప్పుడు ఈశ్వర్ గారు, ఇప్పుడు మన రాజమౌళి గారు, మహేష్ బాబు గారు సినిమా ఏదైతే వస్తుందో ఆ మూవీలో మీకు ఒక ఆఫర్ వస్తే వెళ్తారా, చేస్తారా? చేస్తానండి ఖచ్చితంగా. ఓకే, అప్పుడు మీ అంటే ఆఫర్ ఏందని కూడా మనం ఆలోచించేది. ఓకే. ఒకవేళ ఆయన నిజంగానే దాంట్లో అందరు చేస్తారు, ఎక్కడో కనిపించా. నాకు అట్లా నితిన్ అయితే సినిమా వద్దు. ఇప్పటికి ఉన్నాం, నితిన్ గారిది ఇప్పటికి ఉన్నాం వస్తుంది అది. ఓకే. నన్ను చూసావా బాహుబలిలోని మొన్న సినిమాలో ఎక్కడో ఉన్నారు ఆ జనాల్లో అంటారు. అట్లుండదు అలా ఏం కాదు. ఓకే, మరి మీకు ఫేవరెట్ క్రష్ ఎవరు మన మూవీస్ లో? క్రష్ అని కాదు, నాకు మంచి ఇష్టం అంటే ఇప్పుడు అనుష గారు. ఇప్పటి వరకు ఇంకా అంత Okay. ఆమె మీద అంటే ఎందుకు చాలా ఇష్టం అనుష గారు. అవునవును, నైస్. ఇప్పుడు మీ లైఫ్ లో మీరు చేసినది క్రేజియస్ట్ థింగ్ ఏంటి? I keep doing this crazy things every now and then. Always you yeah. will do. It goes on. The most craziest thing, while aspiring to become genetic engineer, I became an actress. Okay. What could be more craziest than that? I was Okay. very good student. Okay, Mhm. I was the topper. I Oh. used to study really well, distinction holder and everything. I never thought I'll come to film industry, but I landed here, right? What can be more craziest than this? ఓకే, ఈశ్వర్ గారు మీరేం చెప్తారు? మీ లైఫ్ లో క్రేజియస్ట్ థింగ్ ఏంటి అంటే? క్రేజియస్ థింగ్ అంటే ఫ్రమ్ కమింగ్ ఫ్రమ్ ఏ మిడిల్ క్లాస్ మనము గోల్ని అచీవ్ చేయడం అంటే ఒక సినిమా తీయడం అనేది నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం. ఓకే. ఆ సినిమా మీద ప్యాషన్తో 2 మూవీస్ నేనే చేశాను. ఒక మూవీ తీయడమే కష్టం, ఒకటి రిలీజ్ అయ్యింది, నెక్స్ట్ ఇది. అదే క్రేజియస్ థింగ్. సక్సెస్ అయితే ఇంకా ఓకే, వీ హ్యావ్ గాన్ 1 స్టెప్ ఫార్వర్డ్ అని చెప్పేసి. Then madness will start. మ్యాడ్ బికాస్ వీ హ్యావ్ డన్ దిస్. క్రేజీ మ్యాడ్ బోత్. ఓకే, యాక్చువల్ దిస్ ఈస్ క్రేజీ. ఓకే, అండ్ ఇంకోటి వచ్చేసి ఈ మూవీలో ఏదైతే మన సూర్యాపేట జంక్షన్ మూవీ ఉందో, 1 డైలాగ్. I should tell the dialogue. I can give the counter for that dialogue. That Gurtu Petko. Tell the dialogue, no hero. గుర్తుపెట్టుకో. నీ పెన్నెమిలి పెన్ను మీద ఏ ముందు పుస్తకంలో ಎರಡು ప్లేట్ ముందు ఆ ఇడ్లీ. పుస్తకంలో ప్లేట్ ఇడ్లీ, 2 We ప్లేట్ exchange the బొంగు. dialogue. Actually, I know his dialogue by అయితే now. ఇద్దరు చెప్పండి, మీ దానికి తన కౌంటర్. I'll tell his dialogue. Yeah. ఓకే, డన్. గుర్తు పెట్టుకో ముందు పుస్తకం. Messed it up. గుర్తు పెట్టుకో ఆ పెన్నెమిలి దోసేసేది నేనే. ఆ పెన్న మీద, నీ పెన్న మీద నీ దోశ పెన్ను మీద. డైలాగ్ మారిపోతుంది. Okay, anything you got the emotions, no? Start. చెప్పు ఇప్పుడు రేపు కట్. Okay, what? నీ పెన్నెమిలి గుర్తు పెట్టుకో నీ పెన్నెమిలి దోసేసేది నేనే. ఏయ్ ముందా బుక్ పుస్తకంలో 1 ప్లేట్ పూరి, 2 ప్లేట్ బోండా, 1 ప్లేట్ దోశ రాయి. అసలు మొత్తం డ్యామేజ్. డ్యామేజ్ ఓకే, మరి డబ్బింగ్ మీరే చెప్పారా వేరే ఎవరైనా చేయించారా? I'm not so prepared now for the topic. మిమ్మల్ని చూస్తే అనిపిస్తుంది, అరే ఎట్లా హ్యాండిల్ చేశారు? మొత్తం తెలుగు డైలాగ్స్ ఉంటాయి కదా. Yeah, I did the dialogue delivery on the sets, not a problem. But I think for my next movie in Telugu, I'll do the dubbing. వి ఆల్సో వెయిటింగ్ ఫర్ దట్. ఓకే, మరి ఇప్పుడు ఈ మూవీ మన ట్రైలర్ రిలీజ్ ఆల్మోస్ట్ 2 months ఎక్కువ అవుతుంది. సో ఎందుకు 2 months వరకు గ్యాప్ వచ్చింది అంటారు? 2 months వరకు గ్యాప్ రాని ఫస్ట్ అప్పుడు రిలీజ్ లాస్ట్ మంత్ అనుకున్నాం మేము. డేట్స్ కరెక్ట్ చూద్దాం అనుకుంటే చాలా సినిమాలు ఉన్నాయి, అదొకటి. మనకు ప్రాపర్ థియేటర్స్ రావాలి, ఎందుకంటే ఒక థియేటర్ రాకుండా ఎన్నో మంచి సినిమాలు వచ్చాయి. నిజంగా చెప్పాలంటే మనం ఓటీటీ ప్లాట్ఫామ్లో చూస్తుంటాము, అరే ఇది ఎందుకు రాలేదు అని. సేమ్ అట్లాంటి ఇబ్బంది మాకు రావద్దు అని చెప్పేసి వీ హ్యావ్ టేకెన్ సమ్ టైమ్. ఎందుకంటే ఫిబ్రవరిలో చేద్దాం అనుకున్నాము. ఫిబ్రవరిలో కూడా చాలా సినిమాలు ఉన్నాయి దాంట్లో. ఇప్పుడు యాజ్ ఎ న్యూ కమ్మర్, అంటే న్యూ కమ్మర్ కాదు, నా సెకండ్ మూవీ. ఫస్ట్ మూవీ కూడా సేమ్ అలాంటి ప్రాబ్లం వచ్చి
థియేటర్స్ పడలేదు. ఓకే ఓకే ఓకే. సేమ్ అదే ఆ టైంలో కూడా చాలా పెద్ద స్టార్ మూవీస్ ఉన్నాయి. వద్దన్నా అని కూడా రిలీజ్ చేశారు అప్పుడు. ఓకే ఓకే. రామ్ చరణ్ గారి మీద, మళ్ళా వెంకటేష్ గారి మీద, అంతా పెద్ద వాళ్ళ దాని మీద పోటీ. థియేటర్ అది ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ ఎవరైనా స్టార్ మూవీస్కి వెళ్తారు కదా. అవునవును. సో అది మనం ఇంత మంచి కథ చేసినప్పుడు ఖచ్చితంగా ఒక ప్రాపర్ టైంలో వస్తే ఆడియన్స్ చూస్తారు. బికాస్ వీ హ్యావ్ ఎంకరేజ్డ్ ఎన్ నెంబర్ ఆఫ్ హీరోస్. కథ బాగుందని అంటే కంపల్సరీ వాళ్ళని ఎంకరేజ్ చేశారు. సరే మనం ఒక ప్రాపర్ ప్లాట్ చూసుకొని రిలీజ్ చేస్తే వాళ్ళకు కూడా ఒక స్పేస్ టైం ఉంటుంది. చూసిరనుకోండి మౌత్ టాక్ అన్న తెలుస్తుంది అందరికీ. ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ నాకు, బికాస్ ఐఎమ్ కాన్ఫిడెంట్ బికాస్ లాస్ట్ సినిమా చాలా బాగుంది, దొరకలేదు. సో ఈసారి కూడా ఏమంటే కథనే పట్టుకొని నేను చేస్తాను, ఒక అదని కాకుండా అని కూడా. మీరు కొత్తగా మా ప్రయాణం చూసారనుకోండి, ఇప్పటికీ యూట్యూబ్లో కూడా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఇఫ్ యూ హ్యావ్ టైం, మంచి సమ్మరే ఉంది, అందరికీ హాలిడేసే, చూడండి ఆ సినిమా. డెఫినెట్గా దానిలో బెటరే ఉంటుంది కానీ లేదు అంటే అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నా. బికాస్ యూ కాంట్ జడ్జ్ మీ, బికాస్ ఒక సినిమా చెప్తేనే దానికి ఓకే ఈయన కరెక్టే చెప్తాడు అన్నట్టు మన ఎగ్జాంపుల్ కావాలి కదా ఏదైనా. అది ఎలా ఉంటుందో కాన్ఫిడెంట్గా ఇది కూడా అలానే బాగుంటుంది. అది నచ్చితేనే దీనికి రావచ్చు, అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. బికాజ్ అప్పుడు మిస్ అయింది నాకు ఛాన్స్. ఈసారి కూడా అలా కావద్దు అని చెప్పేసి కొంచెం ఇన్ని రోజులు వెయిట్ చేసి మళ్ళీ ఏషియన్ గారితో మాట్లాడి వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. అదొక హ్యాపీ, వాళ్ళకి నచ్చే వాళ్ళు నిజంగా. సునీల్ గారికి చాలా థ్యాంక్స్ అది. మళ్ళీ అజయ్ గారు సపోర్ట్ చేస్తారు, ఆయనకు చాలా థ్యాంక్స్ అది. మాకు థియేటర్స్ దొరికాయి, మెయిన్గా మంచి థియేటర్స్. ఆడియన్స్ని అందుకే రిక్వెస్ట్ చేస్తున్నాం, ఎవరైనా వచ్చి కంపల్సరీ చూసి దాని తర్వాత మీరే డిసైడ్ చేసుకోండి. ఎంతో మందికి సపోర్ట్ చేశారు మన తెలుగు వాడిని కాబట్టి, ఒకసారి చూసి దాని మీద చెప్పిన ఏదైనా కూడా పర్లేదు. మన ఆడియన్స్ కూడా తెలుగు ఆడియన్స్ ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. ఒక కొత్త మూవీ వచ్చిందంటే చిన్న మూవీ పెద్ద మూవీ అని తేడా లేకుండా వాళ్ళకి నచ్చితే ఖచ్చితంగా వాళ్ళ సపోర్ట్ ఉంటుంది. సో ఫైనల్ గా ఆడియన్స్ థియేటర్కే వచ్చి ఎందుకు వాచ్ చేయాలి మూవీని? వై షుడ్ ఆడియన్స్ వాచ్ ఓన్లీ ఇన్ థియేటర్స్? ఓన్లీ ఇన్ థియేటర్స్ అంటే బికాస్ అంటే వీ హ్యావ్ ఎ బిగ్గెస్ట్ ఎంటర్టైన్మెంట్ ఏంటి అంటే అందరికీ మూవీయే. ఎవరు ఎక్కడికి వెళ్ళాలనుకున్నాను కూడా హాలిడేస్ వచ్చినప్పుడు ఫస్ట్ మూవీ ప్లాన్ చేసి దాని తర్వాత నెక్స్ట్ స్టెప్స్ ఉంటాయి అందరికి ఫ్యామిలీ వెళ్ళాలని. మన దాంట్లో ఇప్పుడు ఎన్నో సినిమాలు మీరు చూస్తుంటారు, బట్ ఇట్ ఈస్ ఆల్సో గుడ్ ఎంటర్టైన్మెంట్. సోషల్ మెసేజ్ ఉంది దీంట్లో, అదే పెట్టి రుద్దామని కాదు. దీంట్లో యాక్షన్ ఉంది, సాంగ్స్ ఉన్నాయి, రొమాన్స్ ఉంది, ఎవ్రీథింగ్, ఓ సెంటిమెంట్ అండ్ ఫ్రెండ్షిప్ ఆల్ మిక్స్డ్ అప్. అలాంటి కథ తీసుకొని ఏదైతే మన సమాజంలో జరుగుతుందో అదే చూపిస్తున్నాం. యూనో సంథింగ్, మీరు ఎన్నో సినిమాలు చూస్తుంటారు, కొంచెం ఈ సినిమా కూడా చూసి అంతే సపోర్ట్ చేయండి అని చెప్పి మనం అడుగుతున్నాం. మాకు అంటే సంథింగ్ ఎంటర్టైన్మెంట్ ఒకటి చేసాం, మంచి మూవీ, మీరు కూడా చూసి ఒకసారి సపోర్ట్ చేస్తే బాగుంటుంది. ఇట్ విల్ నాట్ డిసప్పాయింట్ యూ. ష్యూర్గా నేను కూడా ఖచ్చితంగా మూవీ థియేటర్లోనే చూడాలని అందరినీ సజెస్ట్ చేస్తాను, నా ఫ్రెండ్స్ కూడా తీసుకెళ్తా కావాలంటే. సో April 25th మూవీ వస్తుంది. అండ్ నైనా గారు, మీకు కూడా ఆల్ ది బెస్ట్. ఇస్ ద ఫస్ట్ మూవీ ఇన్ తెలుగు, రైట్? యూ విల్ గెట్ సక్సెస్, ఐ హోప్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.